Here in Vijayawada, while we've been speaking to people, they're extremely happy that Chandrababu Naidu decided to break away from the NDA. They felt that this was a decision taken at the right time, but many also, especially the farmers who have been speaking to, felt that he should have done this much earlier and not waited for 4 years. చంద్రబాబు గారు మరి ఎందుకు బయటకు వచ్చారంటే చంద్రబాబు గారికి మోడీ గారు చెప్పిన పథకాల్లో ఏమీ అమలు లేదు, డబ్బులు ఇవ్వడం లేదు. గవర్నమెంట్ ఇక్కడికి డబ్బులు లేకపోతే రాజధాని మేము ఏదో ఒక ఇల్లు లేకుండా ఒక ఏమి లేకుండా రాజధాని కట్టుకుంటున్నాము. రైతులు 33,500 ఎకరాలు ఏకాగ్రీయంగా తీర్మానం చేసి ఇచ్చారు. చంద్రబాబు గారిని నమ్మిచ్చారు. రోడ్లు కానీ పనులు కానీ గ్రామాలు కానీ రైతులకు కానీ చాలా సంతోషంగా ఉంది. They felt that he was being opportunistic because it is just 1 year away from elections and he has done it right now, but at the same time they are quite happy with his decision. Now this is one thing that Chandrababu Naidu can take in his favor as a vote, because it is this particular sympathy wave that is going to help him. మైండ్ చచ్చిపోతే 30 ఏళ్ళు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, మంచి పనులే చేశాడు. 2000 దేనివల్ల చనిపోయారు? 2500 రూపాయలు. ఇంకా చాలా మంచి పనులే చేశాడు రైతు. రాజధాని రోడ్స్ అవి బాగున్నాయి, రోడ్స్ డెవలప్మెంట్ బాగుంది. అది ఫ్యూచర్ ప్లాన్స్ బాగానే ఉన్నాయి. అది అంటే అన్ని ఒకసారి జరగాలంటే జరగవు కాబట్టి నిదానంగా జరుగుతాయి. సెంట్రల్ నుంచి చంద్రబాబు గారికి ఇచ్చింది ఏమీ లేదండి. ఆయన సొంత ప్రయత్నంతో రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ తీసుకొని 3 పెద్ద కాలేజీలకి భూములు ఇచ్చాడు. వాళ్ళు కాలేజీలు కట్టారు, హాస్టల్ పెట్టారు, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇవన్నీ ఇంతకన్నా చేసే నాయకుడు ఎవరు లేరండి, చంద్రబాబు గారు తప్ప ఇంతకన్నా చేసే నాయకుడు ఎవరు లేరండి. Is that while we're talking to especially the opposition here, people like Pawan Kalyan, and also we have been speaking to people from the YS Jagan Mohan Reddy camp, they feel that they're united for the cause of Andhra Pradesh.